హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాను. మా హస్బెండ్ పేరు రమేష్, భాను రమేష్. నా ఐడి మాది వైజాగ్. రోజు వచ్చి మొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం అనగా టెంపుల్కి వెళ్తున్నాం. పోలమమ్మ అమ్మవారి టెంపుల్, వైజాగ్ ఫేమస్. అమ్మవారు కూడా చాలా మహిమ గల అమ్మవారు. ఏం కోరుకున్నా సరే కంపల్సరీ జరుగుతుంది. నాకు వైజాగ్లో గుడిలు అన్నట్లో ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాలా మహిమ అమ్మవారు. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. అమ్మవారికి ఏమనుకున్నా సరే జరుగుతుంది. నమ్మకంతో కోరుకోండి. మాది విశ్వోదయ జంక్షన్. అక్కడి నుంచి 2 km వస్తుంది టెంపుల్కి, చాలా దగ్గర. ఇదే అండి గోపురం, టెంపుల్ ఇదే. నేనైతే బండి పార్క్ చేసి వెళ్తున్నాను. ఈ అమ్మవారు అంటే నాకు చాలా 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 ఇష్టం. ఎందుకో తెలీదు, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. టెంపుల్లో కూడా అలా ఉండాలనిపిస్తుంది. ఇదేనండి అమ్మవారు. చూడండి, చాలా కళగా ఉంటారు. ఇంకా ఇందులోనే చిన్న చిన్న అమ్మవార్లు అందరూ, గంగాలమ్మ తల్లి, దుర్గా అమ్మవారు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారండి. మరిడమ్మ తల్లి, వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి మనం వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు. టికెట్ వచ్చి 20 రూపీస్ తీసుకుంటారు. మనకి 3 బిందెలు నీళ్ళు ఇస్తారు. ఆ 3 బిందెల నీటిలో పసుపు కలిపి ఇస్తారు. మనమే అభిషేకం చేసుకోవచ్చు. నేను చేసుకుంటున్నాను. అక్కడ ఎవరు లేరని నేనే చేసుకున్నాను. కానీ మళ్ళీ వచ్చి పంతులు గారు వచ్చి గోత్రం అది చేయించారు. 3 బిందెలు నీళ్ళు వేయించారు. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనం అక్కడ కూడా ఒక బిందె నీళ్ళు అక్కడ వేసుకోవచ్చు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది ప్రసాదం కౌంటరు. పులిహార అయితే 10 రూపాయలండి. లడ్డు కూడా ఉంటుంది. ప్రసాదం అయితే గుళ్ళో ప్రసాదం కోసం ఇంకా మనం చెప్పుకోకర్లేదు. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మనం ఇంట్లో ఎలా వండుకున్నా సరే గుళ్ళో ప్రసాదం అంత టేస్ట్ రాదు. అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పాప నేను వెళ్ళాము. అలా కొన్ని ఫొటోస్ అలా. కానీ అందరూ ఒకసారి వచ్చి చూడండి. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్ వైజాగ్లో. ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. ఏమైనా తప్పులున్నా కొంచెం చూడండి. కొత్తగా చేస్తున్నాను కదా, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నా మొదటి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.